బొత్స సత్యనారాయణ జైలుకు వెళ్తారా లేదా ఆయన మీద కేసు నమోదు అవుతుందా? గతంలో ఉత్తరాంధ్ర నుంచి అచ్చెన్నాయుడు ఏదైతే ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి బాధ్యుని చేస్తూ ఆయన అరెస్ట్ చేయడం, ఆయన అప్పటికి పైల్స్ ఆపరేషన్ తర్వాతన అనారోగ్యంగా ఉన్నారని చెప్పిన అక్కడి నుంచి వెహికల్లో తీసుకొచ్చారని, ఆ సందర్భంగా ఆయన్ని డైరెక్ట్గా రమేష్ బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కోర్టు అంగీకరించడం, తద్వారా ఆయన హాస్పిటల్లో ఉండగానే ఏదైతే పోలీస్ కస్టడీ ఏది జ్యుడిషియల్ కస్టడీ టైం పూర్తవడం, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి బొత్స సత్యనారాయణకి సృష్టించాలనుకుంటున్నారా అంటే అవునన్న సంకేతం వినబడుతోంది. తాజాగా ఏదైతే బొత్స సత్యనారాయణ అరెస్ట్కి రంగం సిద్ధమైనట్టు కనబడుతోంది. వరలరామయ్య తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కీలకమైన ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి గెలుపొందారు పామర్ నుంచి, తను ఒక కీలకమైనటువంటి ఆరోపణ చేశారు. ఏదైతే టీచర్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ల కుంభకోణం జరిగింది, ఒక్కొక్కరి నుంచి 3 నుంచి 6 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారు బొత్స సత్యనారాయణ అంటూ కేసు ఏసీబీకి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఏసీబీ అంశం మీద విచారణ జరుపుతుంది. ఇప్పుడు ఆ విచారణలో ఎవరన్నా టీచర్స్ తాము డబ్బులు ఇచ్చామని రాసిస్తే వీళ్ళకి చెప్పిన వాళ్ళే రాసివ్వచ్చు. అది రాసిస్తే దాని ఆధారంగా ఆ పేషీలో ఉన్న సిబ్బందితో పాటుగా బొత్స సత్యనారాయణ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత మాజీ మంత్రులు అందరినీ అరెస్టులు చేయడానికి వివిధ రకాలైనటువంటి కేసులు ముందుకు రాబోతున్నాయి.